కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ప్రతి స్కీమ్లోనూ స్కామ్ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. రేషన్, మద్యం దగ్గర నుంచి చివరకు ఆవు పేడను వారు వదల్లేదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగిన పరివర్తన్ మహాసంకల్ప ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదన్నారు. మద్యం విక్రయాల్లోనూ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయాలని కోరారు. దీనికోసం ఔత్సాహికులైన ఉన్నతాధికారులను గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం అమలుపై సంకల్ప్ సప్తాహ్ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. నేటి నుంచి 7 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఆయన ఫిట్నెస్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల నిమిత్తం పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ట్రంప్ ఈ విమర్శలు చేశారు. న్యూయార్క్ సిటీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ తుఫాను న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని ముంచెత్తింది. నగరంలో పలు సబ్వేలు వరద నీట మునగడంతో కొన్ని చోట్ల ఆయా మార్గాలను మూసివేశారు. వీధుల్లో, హైవేలపై వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల జనం కార్లలో చిక్కుకుపోగా కొందరు వాహనాలను అలాగే రోడ్ల మీద వదిలి వెళ్లిపోయారు. నగరంలోని లగాడియా విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయి ఆలస్యంగా నడిచాయి. పలుచోట్ల రాత్రంతా 13 సెంటీమీటర్ల వర్షం కురవగా ఉదయం కూడా కొనసాగింది. న్యూయార్క్ చుట్టుపక్కల ఉన్న హోబోకెన్, న్యూజెర్సీ తదితర ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఇటీవల చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ కాగా తాజాగా సూర్యుడి గురించి పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ సాఫీగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లిన ఈ రాకెట్ ప్రస్తుతం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఆదిత్య L1 ఇప్పుడు భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెంగ్రేజ్ పాయింట్ 1 దిశగా వెళుతోందని వివరించింది. లెంగ్రేజ్ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయని, ఇక్కడి నుండి సూర్యుడిపై పరిశోధనలు చేపట్టేందుకు ఉపగ్రహాలకు అనువుగా ఉంటుందని వెల్లడించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అక్రమాల కేసులో టీడీపీ నేత నారా లోకేష్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలు సేకరించిన సిఐడి ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైంది. అయితే నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయనకు ముందుగా 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలిచ్చింది. దీంతో లోకేష్ కు సిఐడి 41A నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు నారా లోకేష్. జగన్ మాదిరిగా వాయిదాలు కోరి తప్పించుకునే అలవాటు తనకు లేదని ధైర్యంగా నోటీసులు తీసుకున్నానన్నారు. 10 ఏళ్లుగా జగన్, విజయసాయిరెడ్డి బెయిల్పై బతుకుతున్నారన్నారు. వారు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, వాళ్ల మాదిరిగా తల్లిని ఆసుపత్రిలో పెట్టి సిబిఐ నుంచి తప్పించుకునేందుకు మేం నాటకాలు ఆడలేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదన్నారు లోకేష్. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి పనులకు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ అంశంపై హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వేదికగా చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వస్తే హాజరు కాని కేసీఆర్కు సీఎంగా ఉండే నైతిక హక్కు లేదన్నారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్, కేటీఆర్ల సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల వ్యవధిలో పార్లమెంటు నూతన భవనం, చంద్రయాన్ 3, G20 సదస్సు, మహిళా రిజర్వేషన్ బిల్లు 4 విజయాలు నమోదు చేశారని కొనియాడారు. ఇంకెవరికైనా అయితే 50 ఏళ్లు పట్టేదని అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రధాని మోదీ పునరుజ్జీవం పోశారని, శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపారని అమిత్ షా కొనియాడారు. G20 సదస్సు ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారత్ ఉంటుందన్న సందేశాన్ని చెప్పారు.
వైఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్ అనేది జనసేన నినాదమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎందుకు ఏపీకి జగన్ అవసరం లేదో ప్రజలకు వివరించి వారిని చైతన్యపరుస్తామని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైకాపా నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. నిన్న మొన్నటి వరకు గడప గడపకు ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలమైన వైసీపీ నాయకులు వైఏపీ నీడ్స్ జగన్ అంటూ ప్రజలకు మరోసారి టోపీ పెట్టడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూనూరు జిల్లా మరపాలెం వద్ద ఓ టూరిస్టు బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 35 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలున్నట్లుగా సమాచారం. ఊటీ నుంచి 55 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సు మెట్టుపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను కూనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే దాదాపు 100 అడుగుల లోతున్న లోయలో బస్సు పడిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని కోయంబత్తూరు డీఐజీ శ్రావణ సుందర్ వెల్లడించారు. ఇక ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేయనున్నారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని, రాత్రి 7 నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఇంట్లోనే లైట్లు ఆర్పేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఇంటి బయటకొచ్చి కొవ్వొత్తులతో నిరసన తెలపాలని కోరారు. నంద్యాలలో నిర్వహించిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు నేతలు. పంచ్ డైలాగులతో ప్రతిపక్షానికి ప్రశ్నల వర్షం కురిపించే మంత్రి రోజా మరోసారి తనదైన స్టైల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రోజా కామెంట్లపై అదే స్థాయిలో టీడీపీ నేతలు రిప్లై ఇస్తున్నా తగ్గేదే లేదంటూ మరోసారి పంచ్ డైలాగులతో విరుచుకుపడింది. ఎప్పుడు చంద్రబాబు, లోకేష్, బాలయ్యపై పంచులు వేసే రోజా ఇప్పుడు టూర్ మార్చి నార బ్రాహ్మణిని టార్గెట్ చేసింది. జగన్ గురించి మరోసారి మాట్లాడితే మర్యాద దక్కదని తనదైన స్టైల్లో హెచ్చరించింది రోజా. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల కేసులో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో తహసీల్దార్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఓ పెట్టెలో దాచి ఉంచిన దాదాపు 2 కోట్ల రూపాయల నగదు, భారీగా బంగారంతో పాటు పలు ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పెట్టెకు తాళం ఉండటంతో వెల్డింగ్ చేసి కట్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, కరీంనగర్లో ఆ పార్టీలు కలిసి విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తన ఇల్లు, ఆఫీస్ పైకి ర్యాలీగా వెళుతూ ఎంఐఎం కార్యకర్తలు దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై తిరిగి కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు బండి. ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత్ అథ్లెట్ కార్తిక్ కుమార్ రజత పతకం గెలవగా గుల్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 10,000 మీటర్ల లక్ష్యాన్ని కార్తిక్ 28.15 నిమిషాల్లో పూర్తి చేయగా గుల్వీర్ సింగ్ 28.17 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతకుముందు పురుషుల స్క్వాష్ విభాగంలో చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పాక్పై విజయం సాధించి భారత్ బంగారు పతకాన్ని కొల్లగొట్టింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న, రుతుజా జోడీ స్వర్ణం సాధించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నగారా మోగింది. హెచ్సీఐ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. వచ్చే నెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల అధికారి వి సంపత్ కుమార్ స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ, 16న నామినేషన్ల ఉపసంహరణ, 20వ తేదీ ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన ఉండనుంది. రాష్ట్రంలో రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీపై కమిషన్ పెంచుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ మేరకు రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని మంత్రి పేర్కొన్నారు. బియ్యం పంపిణీపై కమిషన్ టన్నుకు 700 నుంచి 1,400 రూపాయల వరకు పెంచుతున్నట్లుగా చెప్పారు. కమిషన్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై 245 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. దాదాపు 17,000 మందికి పైగా రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. డీలర్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలందించాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. బాబు కోసం మేమంటూ మోకాళ్లపై గుడిమెట్లెక్కారు మాజీ ఎమ్మెల్యే ఈరన్న.
చంద్రబాబు జైలు నుండి విడుదలై తొందరగా రావాలంటూ సత్యసాయి జిల్లా మడకశిఖర నుంచి కంజకచర్ల గ్రామం వరకు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుడిమెట్లను ఎక్కి బాబు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబును అన్యాయంగా సైకో జగన్ అరెస్ట్ చేయించారని ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు సీఎం అవుతారని ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ గొల్లపూడిలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. చంద్రబాబుకు మద్దతుగా మోతమోగిద్దాం నిరసన కార్యక్రమాన్ని చేపడుతుండగా వైసీపీ కార్యకర్తలు 100 ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో ఇరు వర్గాలు ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ సిటీలో 144 సెక్షన్ అమల్లో ఉండగా వైసీపీ ఆటో ర్యాలీకి ఎలా పర్మిషన్ ఇచ్చారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. టీ కాంగ్రెస్ లో చేరికల జోరు కొనసాగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొడంగల్లోని కోస్గి మండలం, దౌలతాబాద్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రేవంత్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖమ్మం గడ్డపై హాట్ కామెంట్ చేశారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ శిష్యుడైన సీఎం కేసీఆర్ కు హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూనే కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మరో ఓదార్పు యాత్ర షురూ కానుంది. చంద్రబాబు అరెస్టుతో ఏపీలో 97 మంది చనిపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను పరామర్శించేందుకు బాలకృష్ణ బయలుదేరనున్నారు. బాలయ్య ఓదార్పు యాత్ర చేయడం వల్ల క్యాడర్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనికోసం చంద్రబాబుతో చర్చించిన తర్వాత రూట్ మ్యాప్ ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలయ్యకు సంబంధించి ఇప్పటికే భగవంత్ కేసరి షూటింగ్ పూర్తి చేసుకున్నారు ఆయన. చంద్రబాబు అరెస్టు కాగానే పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని నేనున్నానంటూ భరోసా ఇచ్చారు బాలయ్య. లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఫోన్లు చేసి వేధించడంతో మనస్తాపం చెంది విషం తాగే విజయ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్ వేధింపులు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఈ వేధింపులకు యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజల వద్దకు వస్తుందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తూనే పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను చూసి తండ్రికి చలిజ్వరం పట్టుకుందని, కొడుకేమో పూర్తిగా మతి తప్పినట్టుగా మాట్లాడుతున్నారన్నారు. అవినీతిలో మునిగి నిద్రలో కూడా కమిషన్ల గురించి కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది అంటూ నిలదీశారు. పక్క రాష్ట్రంపై గాలి మాటలాపి కల్వకుంట్ల అవినీతి గురించి కేటీఆర్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను అడ్డుకోవడం కేటీఆర్ వల్ల కాదు, కేసీఆర్ వల్ల కూడా కాదన్నారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు అరెస్టుపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో చంద్రబాబుని అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇంత ఏజ్లో ఆయన్ని అరెస్ట్ చేయడం మంచిది కాదని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తోందని చంద్రబాబు చెప్పారని హరీష్ గుర్తు చేశారు. తెలంగాణలో భూములు రేట్లు పెరిగాయని చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని అన్నారు. ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు 41A నోటీసులు అందించారు ఏపీ సిఐడి అధికారులు. గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడే లోకేష్ ను కలిసి నోటీసులను అందించారు. నోటీసులు ఇచ్చే సందర్భంలో ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారని అధికారులను ప్రశ్నించారు లోకేష్. అయితే ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు ఇస్తున్నట్లుగా వారు చెప్పారు. వాట్సాప్ ద్వారా పంపారు కదా అని లోకేష్ ప్రశ్నించగా ఫిజికల్ గా నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు సిఐడి అధికారులు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు నిరసనలు చేపట్టారు. టీడీపీ ఇచ్చిన పిలుపుతో వివిధ ప్లేట్లలో శబ్దాలు చేస్తూ చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాణ్యం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఇంటి ముందు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ప్లేట్లతో నిరసన తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరయ్యి బయటకొస్తారని ఆకాంక్షించారు. టీడీపీ శ్రేణుల నిరసనలపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి చేశారంటూ టీడీపీ నాయకులే డబ్బులతో చాటింపు చేయడం హాస్యాస్పదమన్నారు. పూర్వం గ్రామాల్లో తప్పు చేసిన వారిపై ఈ విధంగా డబ్బులతో చాటింపు చేసేవారని మంత్రి బొత్స టీడీపీ శ్రేణులపై ఎద్దేవా చేశారు. పచ్చ మీడియా, టీడీపీ నాయకులు అవాస్తవాలను అబద్దాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని బొత్స విమర్శించారు. వీటికి ధీటుగా వైసీపీ శ్రేణులు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స పిలుపునిచ్చారు.
రాజధాని అమరావతి డిజైన్ల పేర్లు మారుస్తూ చంద్రబాబు లోకేష్ ప్రజాధనాన్ని దోచుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. అమరావతి ఒక గ్రాఫిక్స్ అని, అమరావతి పేరుతో అంతర్జాతీయ స్కామ్కు చంద్రబాబు లోకేష్ పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఇప్పటికే ఆలస్యమైందని, చట్టం ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో మార్పులు చేయడం వలన లింగమనేని, హెరిటేజ్, నారాయణ సంస్థలు లబ్ధి పొందాయని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై టీడీపీ నేతలు ఫేక్ పవర్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. ప్రధాని మోడీ ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ట్వీట్ చేశారు. అక్టోబర్ 1న తాను మహబూబ్ నగర్లో జరిగే ర్యాలీలో ప్రసంగిస్తానని ఆయన పేర్కొన్నారు. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పైన కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ప్రజలను సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారపర్య పార్టీలని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించి శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నట్లుగా ప్రధాని తెలిపారు. ఓ మంత్రి కాళ్లు మొక్కారు మరో మంత్రి. ఈ ఆసక్తికర సంఘటన ఖమ్మం జిల్లా అంజనాపురంలో వేదికైంది. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కాళ్లు మొక్కారు మరో మంత్రి పువ్వార అజయ్ కుమార్. దీంతో రాజకీయ వర్గాల్లో విమర్శలకు తావిస్తోంది. ఓ మంత్రి అయ్యుండి మరో మంత్రి కాళ్లు మొక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు రాజకీయ నేతలు. టీడీపీ చేపట్టిన మోత మోగిద్దం కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. లంచాలు తీసుకుని కంచాలు మోగిస్తారా అని ప్రశ్నించారు. అటు ఢిల్లీలో ఉన్న లోకేష్ ఈడీ ఆఫీస్ ముందు కంచాలు మోగించాలని విజయసాయిరెడ్డి అన్నారు. ఆదిత్య L1 మిషన్ కు సంబంధించి ఇస్రో మరో అప్డేట్ ఇచ్చింది. L1 పాయింట్ దిశగా స్పేస్ క్రాఫ్ట్ కదులుతోందని తెలిపింది. ఇప్పటికే సన్ ఎర్త్ లాంగ్ రేంజ్ 1 పాయింట్ దిశగా స్పేస్ క్రాఫ్ట్ 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని తెలిపింది. ఇక ఆదిత్య L1 మిషన్ భూవాతావరణం దాటించి విజయవంతంగా ప్రయోగించడంపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. తొలిసారిగా మార్స్ ఆర్బిటర్ మిషన్ ద్వారా ఇది సాధ్యమైందని, ఇప్పుడు రెండోసారి అని ఇస్రో ట్వీట్ చేసింది. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ మరోసారి సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ అవినీతి దాహం పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ పిల్లలకిచ్చే పాలను కూడా కల్తీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 3న సరఫరా చేసిన ప్యాకెట్లపై డిసెంబర్ 2 వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా ఆ ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలిపోతున్నాయని అన్నారు. ఇవి చూశాక రక్తం రుచి మరిగిన మృగానికి అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందని రాసుకొచ్చారు. జే బ్రాండ్ల మధ్యంతో లక్షలాది మహిళల తాలిబొట్లు తెంచుతున్న జగన్ ఇప్పుడు పిల్లల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. పోలీసు క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఊరేగింపుగా తరలించి నిమజ్జనం చేశారు. ఈ నిమజ్జనంలో డీఎస్పీ, సిఐ, ఎస్ఐ సహా పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన డాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. డప్పు దరువులకు అనుగుణంగా పోలీసు అధికారులు స్టెప్పులు వేశారు. ఆవులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్లను నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్కు అప్పచెప్పారు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు. సరైన ఆధారాలు లేకపోతే గోవులను గో సంరక్షణ కేంద్రానికి తరలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు 120కి పైగా గోవులను గుర్తించారు. వీటిని అక్రమంగా హైదరాబాద్ తరలిస్తున్నట్లు వైసీపీ నాయకులు గో సంరక్షణ సమితి సభ్యులు చెప్పారు. మహబూబ్ నగర్లో ప్రధాని పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో పోస్టర్లు కలకలం రేపాయి. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, వీసీ అక్రమాలకు నిరసనగా తామంతా సామూహికంగా ఆత్మార్పణ చేసుకుంటామని కేయూ స్టూడెంట్స్ తేల్చి చెప్పారు. తమ సామూహిక ఆత్మార్పణకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ వరంగల్ సిపి ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. కేయూ జంక్షన్ నుంచి సిపి ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. తన అరెస్టు నిరసిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న జైల్లోనే చంద్రబాబు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదే రోజు నారా భువనేశ్వరి కూడా నిరాహార దీక్షకు దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు దీక్షలో పాల్గొంటారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ మరణంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. భవ్యశ్రీ మరణంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ చిత్తూరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి బీసీ సంఘాలు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతలను అదుపులోకి తీసుకున్నా వెనక్కి తగ్గలేదు. పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకుని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో అక్టోబర్ 3న చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ధర్మాసనం విచారించనుంది. న్యాయస్థానంలోని 6వ నంబర్ కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు న్యాయమూర్తులు. 2000 నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవడానికి గడువు పెంచింది. అక్టోబర్ 7 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాల్టితో గడువు ముగిసింది. అయితే మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశారు. ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్న వాళ్లు ఆ ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఏ ప్రాంతానికి వచ్చి కరెంటు వైర్లు పట్టుకున్నా నిజం తేలిపోతుందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన పర్వం ఉధృతం చేసింది టీడీపీ. నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో మోతమోగిద్దాం కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమంలో నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఢమరుకంతో చప్పుడు చేశారు, విజిల్ వేసి హల్చల్ చేశారు. మోతమోగిద్దాం కార్యక్రమంలో భాగంగా పెద్ద గంటను ఏర్పాటు చేశారు. ప్లేట్లతో చప్పుడు చేశారు. అలాగే వాహనాలపై ఉండే హారన్ మోగించాలని ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వాహనదారులు బండి హారన్ మోగించి తమ మద్దతు తెలియజేశారు. బండి సంజయ్ ఇంటి మీద ఎంఐఎం దాడిని ఖండించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని బండి సంజయ్ ప్రకటించాక ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ దేనికి భయపడరని గుర్తుంచుకోవాలన్నారు. అంతేకాదు, మీరు ఒక్క రాయి వేస్తే మీపైన 100 రాళ్లు పడతాయని గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ తమిళిసై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారామె. తాను వచ్చినప్పుడు కేబినెట్లో ఒక్క మహిళ కూడా లేరని, గవర్నర్గా పదవి చేపట్టిన రోజు సాయంత్రమే 2 మహిళలతో ప్రమాణ స్వీకారం చేయించానని గుర్తు చేశారు. తనపై పువ్వులు వేసేవాళ్లున్నారు, రాళ్లు వేసేవారు కూడా ఉన్నారు. ఏది వేసినా ఆహ్వానిస్తానంటూ కామెంట్ చేశారు గవర్నర్. రాళ్లు వేస్తే బిల్డింగ్ కడతానని, పిన్సి విసిరితే వాటితో వచ్చే రక్తంతో తన చరిత్ర రాసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి అవమానాలను పట్టించుకోనని, ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు గవర్నర్ తమిళిసై. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక 7వ తరగతి విద్యార్థిని. దీనిపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ పల్లాపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొందరు పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేని కాదని, నియోజకవర్గంలో మంత్రి కూడా అడుగు పెట్టొద్దని కేటీఆర్ చెప్తే వారి మాటలను ధిక్కరిస్తూ నియోజకవర్గాల్లో పల్లా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. జనగామలో తనకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర జరగనుంది. అవనిగడ్డ నుంచి నిర్వహించే వారాహి 4వ విడత యాత్రను విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే వారాహి బహిరంగ సభను జరపనుంది. ఇక టీడీపీతో పొత్తు తర్వాత నిర్వహిస్తున్న యాత్ర కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో గౌడ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని గౌడ సంఘాల జాక్ చైర్మన్ రవికృష్ణ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గౌడ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్తో ఈ సభ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. గీత వృత్తిలో మృతి చెందిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, గౌడ బంధు, గీత కార్మికులకు వాహనాలు, కల్లు సొసైటీలకు 5 ఎకరాల భూమి కేటాయింపు లాంటి డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికే ఈ గౌడ గర్జన సభ అన్నారు. గౌడ కమ్యూనిటీని చిన్నచూపు చూస్తున్న రాజకీయ పార్టీలకు కన్నువిప్పు కలిగేలా సభ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చానని, 4 దశాబ్దాల పాటు కొనసాగానని తెలియజేశారు. ఇక విశ్రాంతి తీసుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్కు చెప్పానని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తాను కానీ ఎక్కువ కష్టపడలేనని, తనను వదిలేయాలని కోరానని అన్నారు. అయితే జగన్ మాత్రం ఈ ఒక్కసారికి పోటీ చేయాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాను 12 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించానని, గెలుపోటములతో పెద్దగా తేడా లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వమే కొనసాగితే రాష్ట్రం రావణకాండగా మారుతుందని టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని సీఎం జగన్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 17 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టడం తప్ప ఈ రాష్ట్రానికి ఒక మంచి పనైనా చేశారా అని దుయ్యబట్టారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. ముంబైలో ఓ గైనకాలజీ క్లినిక్లో ఇటీవల కోహ్లీ, అనుష్కలు కెమెరా కంటికి చిక్కారు. అయితే ఆ ఫోటోలను పబ్లిష్ చేయొద్దని కోరారు. ఈ విషయాన్ని తామే అధికారికంగా ప్రకటిస్తామని వారు కోరినట్టు సమాచారం. 2021లో కోహ్లీ దంపతులకు వామిక అనే బిడ్డ జన్మించింది. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం భారత్కు లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ హింసకు దారితీయకూడదంటూ కెనడాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి జైశంకర్ ఓ కార్యక్రమంలో మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. ఈ విషయాన్ని నేను అమెరికన్లు, కెనడియన్ల వద్ద కూడా స్పష్టంగా పేర్కొన్నాను. మాది ప్రజాస్వామిక దేశం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. పాలమూరులో నరేంద్ర మోదీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తారని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మిస్నాపూర్ బహిరంగ సభకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ప్రజలు తరలివచ్చి సభను సక్సెస్ చేయాలన్నారు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాడు కాపులు కంచాలు మోగిస్తే ఇదే చంద్రబాబు కేసులు పెట్టి వేధించారని, కాపు ఆడపడుచులను సైతం దూషించి అవమానాలకు గురి చేశారని విమర్శించారు మంత్రి బొత్స. అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిపోయిన బాబు కోసం ఈ రోజు ప్రజలు కంచాలు మోగించాలా అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంది కాక మళ్లీ ప్రజలనే తన కోసం మోతలు మోగించాలని అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు. వివిధ రకాల తెగుళ్లతో మిర్చి పంట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, మధుర నియోజకవర్గాల్లో ఎక్కువగా మిర్చి పంటకు తెగుళ్లు వ్యాపిస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎకరానికి 30 నుంచి 50 వేలే పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు ఓవైపు, తెగుళ్లు మరోవైపు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులు తెగుళ్ల వల్ల నష్టపోతున్న మొక్కలను తీసివేసి మరలా మూడోసారి కొత్త మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడినట్లు వెల్లడించింది. ఫలితంగా నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ఎన్నికల పన్ను విధించడం ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు 500 రూపాయల చొప్పున పన్ను విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిధుల సేకరణ చేస్తుందన్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ స్కామ్ల వారసత్వంతో కాంగ్రెస్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.